నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లల్ని హెల్తీగా వెయిట్ గెయిన్ చేసి, ఒళ్ళు గట్టిపడేలాగా చేసే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన ఆహారం కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌తో రెసిపీస్ తయారు చేసి పెట్టండి. అలాగైతేనే పిల్లలకి సరిపడా న్యూట్రియంట్స్ అందుతాయి. ఈ రెసిపీ 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. ఐరన్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. మొదటిసారి ఛానెల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. బాండీలో 1 టేబుల్ స్పూన్ శుభ్రంగా కడిగి, ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకొని, జార్‌లో వేసుకొని చల్లారినాక ఫైన్‌గా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ చిన్నారుల మనసుని బట్టి గ్రైండ్ అయితే చేసుకోండి. అయితే పొడిలాగా లేదా కొద్దిగా బరకగా అయినా గ్రైండ్ చేసుకోండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని, 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, రాగి పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక, మనం పొడిలాగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు, బియ్యాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లారినాక మీ చిన్నారులకి కొద్దిగా నేతిని కూడా జీలకరించి పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.